నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రచారంలో భాగంగా 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొండమడుగు ఎల్లస్వామి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికి అందాలంటే మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కీ నరసింహ, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు. బండార్ ప్రకాష్ రెడ్డి, మాది భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలోని ముక్తాపూర్ గ్రామం చెందిన వాళ్ళము. మేము ఈ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ కొండమారు ఎల్లస్వామి గారిని బలపరచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఈ ఒక్కసారి అన్నగారికి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మేము అన్ని ప్రజలకు వివరిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఇలా మన సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం జరిగింది. మేము అన్ని సంక్షేమ పథకాలని పబ్లిక్ తీసుకెళ్తూ మేము ఒకటే, మా స్థానికంగా కూడా మా కౌన్సిలర్ ఉన్నట్టయితే మాకు ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం. నిన్న మొన్న మా ఎమ్మెల్యే గారు అందరి మంత్రులతో సత్సంబంధాలు ఉండడం వల్ల ఓన్లీ పోచంపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మినీ ట్యాంక్ బండ్ చేయడం జరుగుతుంది. అమృత్ స్కీమ్ కింద ట్యాంకులు డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురపాలక శాఖ నుంచి నిధులు వస్తున్నాయి. అదేవిధంగా హెచ్ఎండి నుంచి నిధులు వస్తున్నాయి. సీసీ రోడ్ డ్రైనేజ్ వేయడం జరిగింది. కమిటీ హాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా చాలా అభివృద్ధి పనులు మిగిలిన్నాయి. ట్యాంక్ బండ్లు అయితే కానీ, సీసీ కెమెరాసే కానీ, ఊర్లో స్కూల్ బిల్డింగ్సే కానీ, ఇంకా మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మా అభ్యర్థిని శ్రీ కొండమాడు ఎల్లస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నట్టయితే మాకు ఇంకా అభివృద్ధి పనులు వస్తాయని మేము ఇంకా భావిస్తున్నాం. ప్రజలను మేము మనసారా కోరుకుంటున్నాం. అన్నని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించుకొని పనులు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ మా ఈ 2వ వార్డు చాలా విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంటుంది. ముక్తాపూర్ ఉంటుంది, చింతబాయి కాలనీ ఉంటుంది, రేవణపల్లి ఉంటుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ రేవణపల్లిలో ఉన్నాం. దయచేసి మీకు ఇదేంటంటే జియోగ్రఫికల్గా పెద్ద మున్సిపాలిటీ, అంటే 2వ వార్డు సంబంధించింది. దయచేసి మా వార్డులో మున్సిపాలిటీలో ఉన్న 2వ వార్డులో అందరినీ కూడా కోరేది ఏంటంటే ఎల్లస్వామిని ఆశీర్వదించి భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భూదాన్ పోచంపల్లి పట్టణంలో జరుగుతున్న సందర్భంలో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ మున్సిపాలిటీ పరిధిలో నన్ను గౌరవ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బలపరిచి అలా ఆశీర్వాదంతో నాకు బీఫామ్ వేయడం, ఆ బీఫామ్కు ముందుగా నాకు సహకరించినటువంటి మా 2వ వార్డు ఇన్ఛార్జి బండార్ ప్రకాష్ రెడ్డి గారు, మా మాజీ సర్పంచ్ జక్కి నరసింహన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముక్తాపూర్ గ్రామ ప్రజలు ఓటర్లు, రేవణపల్లి ఓటర్ల ప్రజలు అందరికీ నాకున్నటువంటి సత్సంబంధాలు, ఆ యొక్క మంచితనాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ. పేద వర్గాలకు అన్నిటికీ అండగా ఉంటూ పేదలు రెక్కాడితేనే డెక్కాడ స్థితిలో ఉన్నటువంటి మా పేదరికానికి ఈనాడు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బుక్కడి అన్నము తింటుండు కాబట్టి సంతోషంగా ఉన్నారు ఈనాడు పేద ప్రజలు. ఆ పేద ప్రజలకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాకు బలపరిచినందుకు కంపల్సరీగా నాకు ఓట్లేసి ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ముక్తాపూర్ అనేది మా పోచంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలా ఆదర్శమైన గ్రామం. ఆ తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ ముక్తాపూర్లో భాగించినప్పుడు ఫస్ట్ వార్డు సగం ఉంది అక్కడ మెజార్టీగా. ఆ తర్వాత ముక్తాపూర్లో ఓ 60%, రేవణపల్లిలో 40% ఉండడం వల్ల
విస్తరణ పెద్దగా అయింది. అయినా ముందుకు పోతున్నాం. నాకు అందరూ సహకరిస్తారని మనసారా కోరుకుంటూ మా ఓటర్లకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరు వచ్చినందుకు అందరికీ అభినందనలు చెప్తున్నాను. మా వాళ్ళు ఇప్పుడు మాకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల పైచిలుకుతోటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా దూసుకుపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలను అన్నీ పరిష్కరిస్తూ మాకు ఇక్కడ 2వ వార్డు ఇన్ఛార్జ్ ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంలో అది ఎక్కడైతే సమస్యలు ఆ సమస్యలను ప్రత్యేకంగా దృష్టిపోయినప్పుడు అవి వెన్ననే మనకు వెన్నంటూ ఉంటూ వాళ్ళు సహకారం ఇస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఎస్సీ కమిటీ వాళ్ళు మొన్ననే శాంక్షన్ చేసుకున్నాము. ఇక్కడ పౌర విభజన సంఘం అని మా ముక్తాపూర్లో ఉన్నది. ఆ సంఘానికి ఇట్లా శాంక్షన్ చేశారు. ఇక్కడ మా ఎస్సీ కమిటీ మాలా సంఘం ఉంది, వాళ్ళకి ఇట్లా పెండింగ్గా ఉన్నటువంటి దానికి ఇట్లా ఎమ్మడే వాళ్ళు సంధించి దానికి సాగు చేసుకోవడం జరిగింది. ఇక చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా మేము ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే మాకు, ఎందుకంటే ముఖ్యంగా మాకు ఇక్కడ పేద వర్గాలకి ఇట్లా ఇండ్లు లేని పరిస్థితులు అందరికీ ఫస్ట్ విడతలోనే ఇంచుమించు ఈ ముక్తాపూరు రేవన్పల్లి విలేజ్లో ఇంచుమించు 40 పైచలకు ఇండ్లు ఇచ్చారు. ఇంకా ఇట్లా ముందుకు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ఇండ్లను ముందు తీసుకుపోయి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము సందర్శిస్తాము. అక్కడ ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇళ్ళ నిర్మించుకోవాలని మేము అనుకుంటున్నాము బలంగా. ఇంకే సమస్య ఉన్నా మాకు, ఎందుకంటే ముఖ్యంగా మాకున్న ధైర్యం ఏంటంటే మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్. ఏ సమస్య వచ్చినా ఎమ్మడే అనుకున్న సత్సంబంధాలతోటి, ముఖ్యమంత్రుల సత్సంబంధాలు, మంత్రుల సత్సంబంధాలు చాలా ఫాస్ట్గా ఉండే మా ఎమ్మెల్యే గారు. మాకు ఏ పనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా ఇంతకుముందుకు గతంలో మా బండారు ప్రకాష్ రెడ్డి గారు 5 ఏళ్ల సంది ఇక్కడ ఈ 2 మున్సిపాలిటీ పరిధిలో ముక్తాపూర్ రేవన్పల్లి పంచి సర్వీస్ చేసిండు. పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఎండిఓ ఆఫీసులున్నా, ఎంఆర్ఓ ఆఫీసులున్నా ఆ సమస్యలను ముందు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేస్తూ ముందుంది. కాబట్టి మాకు అందుకే ఆ నమ్మకం ఉంది. ఓట్లు వేస్తారు, భారీ మీద గెలిపిస్తారని ఇట్లా నాకు ఆ నమ్మకంతో నాకు ఈనాడు నాకున్న మంచితనం ఇట్లా నాకు సర్వీస్ చేస్తానని నాకు బలమైన కంకణబద్ధం కట్టుకొని నేను ముందుకు సాగుతున్నా. కాబట్టి మేము భారీ మీద గెలుస్తామని నాకు అపూర్వమైన నమ్మకం ఉందని మీ అందరికీ, వచ్చిన మీడియా మిత్రులకు, మా యొక్క కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. 60 సంవత్సరాల సీనియరు ఉద్యమాల చేరిన ఇప్పటిదానికి కూడా నేను కూడా ఒకప్పుడు కూడా ఎలక్షన్లలో గెలిచిన 5 ఏళ్ళు కూడా పరిపాలన చేసిన. ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చింది మాకు. మా యొక్క అభ్యర్థిని 2వ వార్డులో ఇలవెట్టి మేము గెలిపించుకోగలుగుతున్నాం. మా ఊరు వరకు, మా మూటాపురం వరకు ఇక్కడ మాత్రం మా గ్రామంలో మొత్తం అందరికీ సౌకర్యాలు కావాలని చెప్పి మేమందరం భావించుకుంటున్నాం. మా ఎమ్మెల్యే తరఫున మా ఎమ్మెల్యే కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మేమందరం సంతోషంగా మేము మిజార్తో 2వ వార్డుల మా యొక్క మూటాపురం గ్రామస్తుడైన మా ఎల్లయ్య స్వామి గెలిపించుకోగలుగుతున్నాం. మేము అందరం సంతోషంగా ఉంటున్నాం. స్వామి మాకు కావాల్సింది మున్సిపాలిటీ ఎలక్షన్లు మరీ బంబాటు మిజార్తోని మేము గెలిపించగలుగుతాం.